హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సునీత ఇండియన్ కిచెన్. ఈరోజు నేను మీకు గోధుమ పిండితోటి హల్వా చేసి చూపించబోతున్నానండి. ఇది ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. దీనికోసం గోధుమ పిండి ఒక చిన్న కప్పుతోటి 1 కప్పు గోధుమ పిండి తీసుకున్నానండి. ఎంత కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పుతోటి నెయ్యి కూడా తీసుకోవాలండి. ఇదిగోండి, నెయ్యి వేసుకొని ఇది ఇప్పుడు బాగా బిస్కెట్ కలర్ వచ్చేంత మటుకి ఫ్రై చేసుకోవాలండి. బాగా పిండి అంతా ఈ నెయ్యిలో బాగా ఫ్రై అవ్వాలి. కలుపుతానే ఉండాలండి, మాడకుండా తిప్పుకుంటూనే ఉండాలి. మనం ఏ కప్పుతో అయితే మెజర్మెంట్ చేసుకున్నామో పిండి, చక్కెర కూడా 1 కప్పు తీసుకోవాలండి. వాటర్ అయితే 2 కప్స్ తీసుకోవాలి. అంతా ఇప్పుడు ఈ గోధుమ పిండి ఫ్రైలోనే ఉందండి. బాగా ఫ్రై చేసుకోవాలి మంచిగా. ఇది మాడిపోకుండా బిస్కెట్ కలర్ అంటే బంగారు కలర్ తిన్నాక ఫ్రై చేసుకోవాలండి. గోల్డెన్ బ్రౌన్ అంటారు కదా, ఇట్లా ఫ్రై చేసుకోవాలి. మంచి కలర్ వచ్చేంత మటుకి మాడకుండా ఫ్రై చేస్తూనే ఉండాలండి. పిండి బాగా ఫ్రై అయిపోతే కలర్ చేంజ్ అవుతుంది, కొంచెం నెయ్యి పైకి వస్తుందండి. కొద్దిగా జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే చుట్టుపటాన్ని చేతుల మీద పడుతుందండి. తిప్పుతానే ఉండాలండి మాడిపోకుండా. కొలిచేటప్పుడు కొద్దిగా కింది పడుతుందండి, జాగ్రత్తగా చేసుకోండి. మంచి కలర్ వచ్చేంత మటుకు దీన్ని ఫ్రై చేసుకోవాలండి. గోధుమ పిండి బాగా నెయ్యిలో ఫ్రై అయ్యి మంచి వాసన వస్తుందండి. అప్పటి వరకు బాగా వదిలి ఫ్రై చేసుకోవాలి. బిస్కెట్ కలర్ వచ్చినంత మటుకు బాగా ఫ్రై చేసుకోవాలండి. దీన్ని అడుగు పట్టకుండా తిప్పుకుంటానే ఉండండి. సింపుల్ రెసిపీ అండి ఇది, పెద్ద కష్టమే ఉండదు. కాకపోతే ఈ ఫ్రై చేసుకునేది కొంచెం ఇంకా కొంచెం కలర్ మారాలండి.
గోధుమ పిండి, చక్కెర, నెయ్యి 3 కలిపి ఫ్రై చేస్తుంటే మంచి వాసన వస్తుందండి. బాగా మాడకుండా తిప్పుకోండి బాగా. చక్కెర అంతా కరిగేంత మటుకి తిప్పుకోవాలండి. చక్కెర కూడా మొత్తం కరిగిపోవచ్చిందండి. అంటే ఇప్పుడు మనం ఇందులో 3 కప్స్ వాటర్ పోసుకుందాం. ఇప్పుడు ఈ వాటర్ అంతా గోధుమ పిండి పీల్చేస్తుందండి. మొత్తం మంచిగా ఉండలు లేకుండా బాగా కలిపేసుకోవాలి. ఇట్లా కలుపుకుంటూనే ఉండాలండి మంచిగా, మాడకుండా. అంతా నెయ్యి పైకి వచ్చేంత మటుకు దీన్ని కలుపుకోవాలండి బాగా. ఇది మొత్తం బాండీలో అంత ఆయిల్ అంతా, నెయ్యి అంతా మొత్తం అంతా పట్టేసిద్దండి. వాటర్ అన్ని పట్టేసుకుని బాండీకి అసలు కొంచెం కూడా అతుక్కోకుండా ఉంటుంది. అప్పటి వరకు దీన్ని కలుపుకోవాలండి మంచిగా. చూస్తున్నారా? చూడండి, మొత్తం ఏం మంచిపోకుండా మంచిగా అంతా వేపింది. చూడండి, ఇంకా ఉడికిపోయినట్లేనండి ఇది. ఇప్పుడు దీన్ని మనము గిన్నెలోకి, బౌల్లోకి తీసేసుకుందాము. చాలా టేస్టీగా ఉంటుందండి. అయితే ఇది మీరు కూడా చేసుకోండి. ఎలా వచ్చిందో కామెంట్స్ పెట్టండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు ఈ వీడియో కనుక నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి అండి. ఇంకంతేనండి, అయిపోయింది. ఇప్పుడు మనము బౌల్లోకి తీసేసుకుందాం.